హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రీజా అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మేము ముందుకి ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి. ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి విటారా బ్రీజా ZDI ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి. క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే వస్తాయండి. డ్యూయల్ టోన్ కలర్ తో బ్లూ అండ్ వైట్ తో అయితే ఉందండి. ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి, ZDI ప్లస్ వేరియంట్. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2017 మోడల్ అండి. RC వ్యాలిడిటీ 2032 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 78,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. 78,000 కిలోమీటర్లు తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్, ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ఈ కార్ అయితే వస్తుంది. గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి. అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 4 టైర్స్ కూడా, కారు 4 టైర్స్ కూడా 100కి 80% టైర్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి. మైలేజ్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 50 నుంచి 60% స్టెప్నీ టైర్ అయితే ఉంది. మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ హైవే మీద 18 నుంచి 22 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కి అయితే ఉంది. చిల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే కార్ పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్, అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాయిస్ కమాండ్ కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అయితే వస్తాయండి. అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ 4 వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అలాగే కారు యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటోఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే ఉన్నాయి. కారుకి ఎటువంటి పెట్టుబడి లేదు. కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కారు అయితే ఉందండి. సీల్డ్ ఇంజన్ ఎలా ఉంటుందో అలా ఉంది. నీట్గా కారు ఇంజన్ మీద ఒక మరక్ కూడా లేదండి. ఎటువంటి ఆయిల్ లీకులు కూడా అయితే లేవండి. ఫ్రెండ్స్, కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే డ్యూయల్ టోన్ కలర్తో అయితే వస్తుంది. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి బ్లూ అండ్ వైట్తో అయితే వస్తుందండి. కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ చూసుకున్నట్లయితే 1-2 చోట్ల గీతలు పడితే టచ్ అప్ అనేది కామన్. పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 5,95,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు కాస్ట్ కారు ఓనర్ గారు 5,95,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్లో చెప్తాం. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను. చలో వచ్చండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి. మారుతి సుజుకి విటారా బ్రీజా ZDI ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ డ్యూయల్ టోన్ కలర్తో అయితే వస్తుంది. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. 100కి 100% ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. LED DRLతో బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క
లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉందండి. మీరు ఇప్పుడు ZXi ప్లస్లో కొనుక్కోవాలంటే 15 లక్షలు ఉండి, అది కూడా పెట్రోల్ కారు. ఇది డీజిల్ కార్ అండి, మంచి మైలేజ్ వస్తుంది, రీసేల్ వాల్యూ కూడా మనకి మంచిగా అయితే ఉంటుందండి. అలాగే లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. టైర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70 నుంచి 80% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, చాలా నీట్గా అయితే ఉన్నాయి. చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70 నుంచి 80% మధ్యలో అయితే ఉంది. అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే చూడొచ్చండి డోరు పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది, చూపిస్తున్నాను చూడొచ్చు. డోర్ పేస్టింగ్ కంపెనీతో వచ్చినటువంటి పేస్టింగ్ ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే వెనకాల ఉన్నటువంటి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను చూడొచ్చు. వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. ఇక కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చు 70 నుంచి 80% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు. రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూడొచ్చు వెనకాల టైరు దాదాపుగా 70 నుంచి 80% అయితే ఉంది. ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉంటాయి ఈ కార్కి. డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే చూడొచ్చు పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్, అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే హారన్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. రీడింగ్ చూడొచ్చండి 78,365 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్, అలాగే ABS అయితే ఉంది. అలాగే స్క్రీన్ అయితే ఉందండి. ఈ కార్కి చూసుకున్నట్లయితే స్క్రీన్ అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC మంచి వర్కింగ్లో ఉంది. గేర్స్ 1 నుంచి 5 దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయండి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. రివర్స్ వీవింగ్ కెమెరా చాలా చక్కగా కానొస్తుంది. డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. 100కి 80% సీట్ కవర్స్. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి. బానెట్ కోల్దో భయ్యా ఒకసారి. వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే హామ్ రెస్ట్ కూడా ఉంది. కార్కి ఎటువంటి పెట్టుబడి లేదండి. రూఫ్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. బాడీ పంచింగ్ చూడొచ్చు, పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే డిక్కీ స్పేస్, బూట్ యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. మంచి లగేజ్ అయితే మీకు ఎక్కువ లగేజ్ అయితే పట్టిద్ది. క్రెటా కానీ, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కానీ ఇవన్నీ బూట్ స్పేస్ హెవీగా అయితే ఉంటాయి. బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది. 100కి దాదాపుగా 50 నుంచి 60% టైర్ అయితే ఉంది. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి. అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే యాప్రాన్స్ అండి. యాప్రాన్స్ చూసుకున్నట్లయితే భయ్యా చాబీలేలు అందరు బయట ఎక్బార్. యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి 2017లో కార్తో వచ్చినటువంటి రేడియేటర్ పట్టినే అయితే ఉందండి. ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదండి. చూడొచ్చు టైమింగ్ చైన్ కూడా అయితే ఏం మారలేదు. చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. చూడొచ్చండి. అలాగే భయ్యా రేస్ కరో భయ్యా एक बार और एक बार दे दो బస్. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. గాడి బంద్ కరో एक बार. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే అంబరన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ కూడా అయితే లేదు. మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. స్టార్ట్ కరో. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. భయ్యా एक बार बाहर आओ. 2017 మారుతి సుజుకి విటారా బ్రీజా
ZDI ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ 78,000 తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 5,95,000 రూపాయలు చెప్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నా అందరికీ బాయ్, జై హింద్.